నమస్కారం. కోవిడ్-19 జిల్లాల రౌండప్కు స్వాగతం. మనం గతంలో మాట్లాడుకున్న విధంగానే ఈసారి కూడా ఈ కోవిడ్ నేపథ్యంలో ఈ సంవత్సరం కోవిడ్కి అలాగే కోవిడ్ అనంతర పరిస్థితులకు సంబంధించిన వార్షిక నివేదికను తెలుసుకుందాం. వరంగల్ అర్బన్ జిల్లాలో మన విలేకరి పివి మదన్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం మదన్మోహన్ గారు. నమస్కారం అండి. వరంగల్ అర్బన్ జిల్లాలో మార్చి నెల నుంచి ప్రారంభమైన ఈ కోవిడ్ పరిస్థితుల్లో తదనంతరం అన్లాక్ పరిస్థితుల్లో జరిగినటువంటి సంఘటనలు, కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ముఖ్యంగా కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న నిరంతర చర్యలు, వైద్యాధికారులు తీసుకున్న జాగ్రత్తలు తదితర విషయాలు తెలియజేయండి. మార్చిలో లాక్డౌన్ ప్రకటించిన పిదప కొంత మనకు 4 నెలల పాటు ఎక్కడి కార్యక్రమాలు అక్కడే స్తంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ లో మినహాయింపు ఇవ్వడం వల్ల అధికార యంత్రాంగం ముఖ్యంగా జిల్లాల అభివృద్ధి పట్ల ఎక్కువ చొరవ చూపుతున్నట్టు కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్ అర్బన్ జిల్లాలో మనకు క్రమేపీ కోవిడ్ కేసులు నమోదవుతున్న సంఖ్య ఎక్కువ కనపడుతున్నప్పటికీ ఏంటంటే ఇటీవల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మన దేశీయ ఆరోగ్య శాఖ కానీ వాళ్ళు ఏం చేశారంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాలు అత్యంత కీలకమని ప్రకటించాయి కనుక అధికార యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ కూడా ప్రజలను అంటే మళ్ళీ మనకు కోవిడ్ మార్చిలో ఏ విధంగా ఉత్పన్నమైందో అప్పుడు ప్రభుత్వం ఏ చర్యలు అయితే తీసుకుందో అదే చర్యలను మళ్ళీ పునఃప్రవేశ పెట్టడం జరుగుతుంది. ఇటు పోలీస్ శాఖ కానీ అటు రెవెన్యూ యంత్రాంగం అదే విధంగా స్థానిక పరిపాలన యంత్రాంగం కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఈ కరోనా మళ్ళీ రాకూడదు, కరోనా వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడకూడదనే చర్యలు సమగ్రంగా చేపడుతున్న సంఘటనలు మనకు వరంగల్ జిల్లాలో కనపడుతున్నాయి. మరి ఈ సంవత్సరం పొడవునా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి? ఇది మనకు కొంత స్తబ్దతగా ఉన్నప్పటికీ ఏంటంటే మళ్ళీ జూన్ మాసం నుండి కొంత మనకు కోవిడ్ లో రిలాక్సేషన్ వచ్చిన తర్వాత అటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఛాలెంజింగ్ గా రైతు వేదికల నిర్మాణం గాని, కల్లాల నిర్మాణం గాని, రైతాంగం అక్కడ పనిచేసుకుంటా వాళ్ళు ఒకటి సమీపింపబడి వాళ్ళ సమస్యలను చర్చించే విధంగా రైతు వేదికల నిర్మాణం వరంగల్ అర్బన్ జిల్లాలో పూర్తయింది. అదేవిధంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పూర్తి కానీ అసంపూర్తిగా ఉన్న కార్యక్రమాలను కూడా మనకు ఈ 2-3 నెలల కాలంలో అన్ని పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో వరకు మనం చూసినట్లయితే డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికల నిర్మాణం, ఈ రైతు వేదిక నిర్మాణం అనేది ఈ 2-3 నెలల కాలంలో జరిగిన గణనీయ అభివృద్ధిగా మనం పేర్కొనవచ్చు. ఈ కోవిడ్ నేపథ్యంలో తదనంతరం అన్లాక్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి? ఇప్పుడు మనకు వరంగల్ జిల్లాకు సంబంధించి ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు జే చొక్కారావు ఎత్తిపోతల పథకం అది 16 సంవత్సరాల కిందట యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించడం జరిగింది. అది మహత్తరమైన ప్రాజెక్టు ఏంటంటే ఇది 130 కిలోమీటర్ల గోదావరి జలాలను మెట్ట ప్రాంతాలైన జనగాం వరకు తరలించే కార్యక్రమం దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు యొక్క లక్ష్యంగా పేర్కొనబడింది. ఇటీవల కాలంలో జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులంతా ఒక సమీక్ష జరిపి కేంద్ర ప్రభుత్వాన్ని కోరగానే సుమారు 150 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఏవైతే మిగిలిపోయిన వర్క్స్ ను వారు పూర్తి చేసే దిశగా ఆలోచిస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే వరంగల్, నల్గొండ, ఖమ్మంకు సంబంధించి సుమారు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అతి పెద్ద ప్రాజెక్టు. అది ఒక 2 ఫేజులు పూర్తి చేసుకుని ఇప్పుడు మనం వరంగల్ ఈ ప్రాంతంలో కొంత నీరు కనపడుతుంది అంటే ఇప్పుడు మనకు కాళేశ్వరం ప్రాజెక్టు కన్నా ముందు నీరు కనపడుతుంది అంటే మనం ఈ భారీ నీటి తరహా ఎత్తిపోతల పథకం దేవాదుల ప్రాజెక్టుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కోవిడ్ నేపథ్యంలో తర్వాత అన్లాక్ పరిస్థితుల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి కాబట్టి ఈ కళాశాలల్లో, పాఠశాలల్లో తరగతులు ఎలా సాగుతున్నాయి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయులకు రోజు విడిచి రోజు హాజరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అభిప్రాయం తెలుసుకుంటే ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకు కొన్ని బోధనాంశాలు పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే క్వశ్చన్ బ్యాంకును వాళ్ళు విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఈ క్వశ్చన్ బ్యాంక్స్ విద్యార్థులు అందజేసిన తర్వాత వాళ్ళకు వెసులుబాటు, వాళ్ళైతే ఆన్లైన్ లో జవాబు చెప్పడం, లేకుంటే ఎవరికైతే వెసులుబాటు లేదు కంప్యూటర్స్ కానీ ఇతర సిస్టమ్స్ కానీ లేని వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ బ్యాంక్ పేపర్స్ ఇంటింటికి అందించి వాళ్ళు ఇప్పుడు పరీక్షలు నిర్వహించి విద్యార్థులు వాళ్ళ మూల్యాంకములు ఎన్ని మార్కులు పొందారనే స్టేజ్ లో ఇప్పుడు ఈ ఆన్లైన్ విద్య కొనసాగుతుంది. దీనిలో పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం చాలా బాగుందని మనం చెప్పొచ్చు. చాలా మంది కూడా ఏంటంటే పిల్లల్ని మేము బయట తిరగకుండా దూరదర్శన్ ద్వారా కానీ ఇతర మాధ్యమాల ద్వారా ఏవైతే విద్యకు సంబంధించి వచ్చే అంశాలను మేము ఖచ్చితంగా చూస్తున్నాం, అవి మాకు చాలా ఉపకరిస్తున్నాయని తల్లిదండ్రుల అభిప్రాయం ఉంది. అదేవిధంగా విద్యార్థులు కూడా వాళ్ళు స్టిపులేటెడ్ టైంలో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే రెగ్యులర్ స్కూల్ కు పోతున్నారో అదే విధంగా ఆన్లైన్ తరగతులను కూడా వాళ్ళు ఇంట్లో ఉండి హాజరు కావడం అది ఒక గొప్ప చర్యగా మనం పేర్కొనవచ్చు. కరోనా నేపథ్యంలో వరంగల్ అర్బన్ జిల్లాలో వార్షిక నివేదికను సమర్పించినందుకు ధన్యవాదాలండి మదన్మోహన్ గారు. అదండి వరంగల్ అర్బన్ జిల్లాలో తాజా కరోనా పరిస్థితి తదితర విషయాలు. మరి మరో రోజు మరో జిల్లాలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.